హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మిస్టర్ శశి చెంపలపై తట్టి తట్టి పిలుస్తున్నాడు డాక్టర్ మునిరాజ్. భారంగా కళ్ళు విప్పి చూశాడు శశికాంత్. మందపాటి అద్దంలోంచి చూసినట్టు మసగ్గా ఉంది దృశ్యం. ఎదురుగా సాగిపోయిన ఇమేజెస్ లాగా డాక్టర్ మునిరాజ్, మరో డాక్టర్ సుశీల్ కనపడ్డారు. అమ్మా, ఏం బాధో తెలియనట్టుగా గొణిగాడి శశికాంత్. ఆర్ యు ఓకే అడుగుతున్నారు ఎవరో. చంద్రభూపతి, వచ్చావా? ఆర్తిగా చూస్తున్నారు ఎవరెవరో. కలగలుపుగా ఉంది జ్ఞాపక శక్తి. వినబడుతున్న మాటలు రీసౌండ్ ఎఫెక్ట్లో వినిపిస్తున్నాయి. తనకి బాగా పరిచయమైన కంఠం. ఎన్నేళ్ల నుంచో కాదు చాలా ఏళ్ల నుండి తెలిసి ఉన్న భావన. మనసంతా ప్రాచీన సుగంధం నిండిపోతున్నట్టు, ఇప్పుడున్న వర్తమాన జీవితం అంతా తనకు అవసరం లేనిదన్నట్టు, మనసులో పొరలుగా ముడుచుకున్న రెక్కలన్నీ విచ్చుకుంటున్నట్టు ఎలాగెలాగో ఉంది. ఎక్కడున్నాను? గొణికాయి శశికాంత్ పెదవులు. ఇక్కడే, మన హాస్పిటల్లో. ఐఎమ్ మునిరాజ్. హౌ ఆర్ యూ మై బాయ్? ఆప్యాయంగా పలకరించింది మునిరాజ్ కంఠం. చంద్రభూపతి, వచ్చావా? ఎన్నేళ్లకు చూశాను. గాల్లో తేలి తేలి వస్తున్నాయి మాటలు. శశికాంత్ మెదడు చాలా కన్ఫ్యూజన్లో ఉంది. అవును, తను చంద్రభూపతి. తననే పలకరిస్తున్నారు. వచ్చాను అస్పష్టంగా అన్నాడు శశికాంత్. మనస్సులో స్మృతులు తెరలుగా. పచ్చని అడవి, దూరంగా మబ్బుల్లో దోబూచులాడుతున్నట్టుగా ఎత్తైన బురుజులతో కోట. అదిగో కోట. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో ఓ పెద్ద పూరి గుడిసె. దాన్ని గుడిసె అనడం కన్నా ఆశ్రమం అంటే సరిగ్గా ఉంటుంది. ఆవరణలో పచ్చిక మేస్తున్న బలమైన మత్సల గుర్రం. ఓ పెద్ద వృక్షం కింద రాతి బండ మీద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు ఒక సుందర యువకుడు. నవయవ్వనపు మెరుపుతో శోభస్కరంగా ఉన్నాడు. కాళ్లకి తొడుక్కున్న తోలు పాదరక్షలు మెలితిరిగి రాజసాన్ని సూచిస్తున్నాయి. చేతులకి ఓ పచ్చల ఉంగరం తళుక్కుమంటోంది. అవును, వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత వచ్చాను మణికర్ణిక, వచ్చాను. ఈసారి జ్ఞాపకం సుస్పష్టమైంది. ఫోటో మీద పడిన ధూళిని అరచేత్తో తుడిచినట్టు క్లియర్గా కనపడుతోంది. శశి, వాట్ హ్యాపెండ్? మునిరాజ్ గొంతు. ఎస్ డాక్టర్, ఫైన్. శశికాంత్ బదులిచ్చాడు. నుదుటిని చెమట పడుతోంది. ఆ డాక్టర్స్ రెస్ట్ రూమ్లో ఏసీ చల్లగా పరుచుకొని ఉంది. డాక్టర్లిద్దరూ శశికాంత్కి చెరువు పక్కన చేరి చూస్తున్నారు. డాక్టర్ సుశీల్ మెల్లగా పల్స్ చెక్ చేసాగాడు. నార్మల్గా ఉంది. హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. డాక్టర్లిద్దరూ కలవరపడ్డారు. మొహాలు చూసుకున్నారు. డాక్టర్ శశికాంత్? ఇద్దరూ ఒకేసారి పిలుస్తున్నారు. అవును, తన వృత్తిరీత్యా డాక్టర్. డాక్టర్ శశికాంత్ తన పేరు. వర్తమానం తోసుకొచ్చింది. ఊపిరి బలంగా తీస్తున్నాడు శశికాంత్. మునిరాజులో టెన్షన్ మొదలైంది. ఏంటిది? మణికర్ణిక, వచ్చేశాను మణికర్ణిక. నేనే వచ్చేశాను. చెప్పినట్టే వచ్చాను. ఉన్నావా? ఇంకా ఉన్నావా? నా కోసం నిరీక్షిస్తున్నావా? నీ ప్రభుభక్తి అద్వితీయం. కలవరిస్తున్నాడు డాక్టర్ శశికాంత్. వింటున్న సీనియర్ డాక్టర్లిద్దరికీ ఉన్నమతి పోయింది. ఏమిటి భాష? ఎవరి మణికర్ణిక? ఎవరిది ప్రభుభక్తి? ఎవరి కోసం వచ్చారు? ఎక్కడున్నాడు అతను? ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు శశికాంత్కి ఏమైంది? కల ఏమైనా వస్తోందా? ప్లీజ్ కాల్ న్యూరోసర్జన్ సుభాష్. మునిరాజ్ చప్పున ఎగువూపిరి తీస్తున్న శశికాంత్కి ఆక్సిజన్ మాస్క్ సెట్ చేస్తూ అన్నాడు. నర్స్ పరిగెత్తింది. శశికాంత్ ఆయాసపడుతున్నాడు. అతడి చేతులు బెడ్ మీద దుప్పటిని గట్టిగా పట్టుకున్నాయి. నుదురు స్వేదంతా తడిసిపోయింది. ఆక్సిజన్ మాస్క్ అంతా మబ్బులా కమ్ముతోంది ఊపిరి. హార్ట్ రేట్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. 2 నిమిషాల్లో వచ్చాడు న్యూరో స్పెషలిస్ట్ సుభాష్. క్షణాల్లో ఐసీయూకి మార్చబడ్డాడు శశికాంత్. సెడేషన్ ఇవ్వబడింది. నెమ్మదిగా అలజడి తగ్గుతోంది. అతడి కళ్ళు మూతలు పడుతున్నాయి. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆ తమిళ స్త్రీ వరండాలో బల్ల దగ్గరికి పరిగెత్తిపోయి కూలబడిపోయింది. ఎంతటి దుర్గతి పట్టింది చంద్రభూపతి. నిన్నిలా చూడడానిక ఈ మణికర్ణిక ఆత్మ ఉన్నది? మెల్లగా రోధిస్తాను. ఆమె పక్క నుంచి క్యాజువల్గా నడుస్తూ వెళుతున్న సీనియర్ డాక్టర్ సుశీల్ చెవిన పడ్డాయి ఆ మాటలు. తక్కువ ఆగాడతను. ఆమెను తేరిపార నిశితంగా చూశాడు.
ఆమె తల వంచుకుని సన్నని స్వరంతో రోదిస్తూనే ఉంది. అతన్ని నిలబెట్టేసిన మాట మణికర్ణిక. అంటే డాక్టర్ శశికాంత్ కలవరిస్తున్న ఆ మణికర్ణిక ఈమెనా? అసలు ఎవరీమే? అయ్యో చంద్రభూపతి, వచ్చేశావన్నమాట. వచ్చేశావు. నువ్వన్నమాట నిలబెట్టుకున్నావు. కానీ కానీ ఎలా చెప్పను భూపతి? నా హృదయం జ్వాలగా మారిపోయింది. ఈ ఆక్రందన నీకు చేరడం లేదా? ఈ మణికర్ణిక ఆత్మఘోషణ ఆలకించడం మాని నీ చెవులు నాకు అమితమైన అన్యాయం చేస్తున్నాయి. నా కన్నీరు దగ్ధ శిలాద్రవంలా నన్ను కాల్చుతోంది. మరింతగా నన్ను నేను శపించుకుంటున్నాను. నువ్వెందుకు గుర్తించవు? నీ అడుగులకు మడుగులొత్తే వాసవదత్తుడిని, నీ అలల చిరునవ్వులకు సాగరమైనలవయ్యే నీ మనోహారిని, నీ ఇష్ట సఖి, నీ మణికర్ణికను విస్మరించావా భూపతి? ఓ చంద్రభూపతి రోదిస్తోంది. పరిసరాలను విస్మరించిన ఆ 70 వసంతాల ముదిత మనసులోంచి వెలువడుతున్న ఆ మాటలు, వర్తమాన సమాజ దూరమైన ఆ భాష. డాక్టర్ సుశీల్ స్టన్ అయిపోతున్నాడు. ఈమె మాట్లాడుతోందా లేక ఏ డ్రామాకో ప్రాక్టీస్ చేస్తోందా అనుకున్నాడు అతను. ఆమెను కదిలించలేదు. ఆమె కన్నీరు కాటుకతో కలిసి నల్లటి చారగా బుగ్గ మీద జారుతోంది. ఆ చారికలు తలంచుకోవడం చేత ముక్కుపుడక ఎర్రటి రాయి మీద పడి విచిత్రంగా మెరుస్తోంది. అదేం రాయి? ఎక్కువగా మెరుపులేదు, కానీ ఏదో ఆకర్షణ దాగుంది. కంఠం చుట్టూ జడ అల్లికలాంటి పాతకాలపు జిగిని నాణం, లక్ష్మీదేవి డాలర్ చుట్టూ పొదిగిన ఎర్రటి రాళ్లు. ఆ గొలుసు సైతం తడుస్తోందంటే ఆమె చాలా దారుణంగా ఏడుస్తోంది. మెల్లని కంఠస్వరం జాగ్రత్తగా వింటే గానీ అవి వినబడడం లేదు. డాక్టర్ సుశీల్ పంచేంద్రియాలు అలర్ట్ చేసుకుని వింటున్నాడు. ఆమెను నఖశిఖ పర్యంతం చూశాడు. సంప్రదాయ తమిళ గృహిణి, పైగా పాతకాలపు మనిషి. ఆ గాజులు బంగారువే, అయినా మోటుగా ఉన్నాయి. కాళ్లకి వెండివేవో ఉన్నాయి. వాటిని కడియాలంటారో మరేమిటో సుశీల్కి తెలీదు. జుట్టు పూర్తిగా తెల్లబడలేదు. జడలా అల్లి ముడిలా చుట్టుకుంది. ముడి చుట్టూ కదంబమాల, పూలకి పైగా తల మీద రాగిడి, దానికి ఎర్రరాళ్లున్నాయి. చెవులకి పెద్ద రూపాయి కాసంత దిద్దులు, అవి మోటుగానే ఉన్నాయి. సడన్గా చూస్తే ఏ పాతకాలంలోంచో నడిచొచ్చేసినట్టుగా ఉన్నదామె. ఆమె కదిలి కదిలి ఏడుస్తోంది. సుశీల్ కుమార్ అలా నిలబడి చూడడంతో ఒక 2-3 నర్సులు కూడా ఆగిపోయారు. ఆ స్త్రీ వైపు వెళ్లబోతున్న ఓ నర్సుని చూపులతోనే వారించాడు డాక్టర్ సుశీల్. ఆమె బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టుగా కూర్చుంది. ఏదో కొనుక్కుంటూ రోధిస్తోంది. ఎడమకాలు వెనక్కి వంచి కుడికాలుని మడత వేసింది. పూర్వం రాజుల సినిమాల్లో కులీన జాతి స్త్రీ ఓరగా కూర్చున్నట్టుగా ఉంది. ఆమెలో మొత్తానికి ఏదో ప్రత్యేకత ఉంది. ఆమె అలా వివసరాలై ఏడవడంతో భుజం మించి కప్పుకున్న పవిట అంచు 4 అంగుళాలు వీపు మీదకి జారింది. ఎడమవైపు వీపు మీద నెలవంక, చిన్న జెండా పచ్చబొట్టుగా వేసి ఉన్నాయి. అదిరిపోయాడు డాక్టర్ సుశీల్. అదేం బొమ్మ? అతడు పల్లెటూరి స్త్రీలను చాలామందిని చూశాడు. కానీ ఈ రకమైన ఆకృతుల్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడం అతనికి తెలుసు. కానీ ఈ రకమైన సింబల్ అతను ఎక్కడ చూడలేదు. చప్పున అతడి చెయ్యి కోటుని తప్పించి ప్యాంటు జేబులోకి వెళ్ళింది. సెల్ని బయటకు తీసి ఓ స్నాప్ తీయాలనుకున్నాడు. కానీ సభ్యత అతన్ని ఆపేసింది. ఈలోగా ఆ స్త్రీ చప్పున తలెత్తింది. తన వైపే డాక్టరు, నర్సులు అందరూ చూస్తుండడం గమనించి నివ్వెరపోయింది. ఈలోగా విధులేసుకుంటూ అటుగా వచ్చాడు డాక్టర్ మిథున్, హిప్నాటిస్టు. డాక్టర్ సుశీల్ కనుసైగతో ఆమెను పరకాయించి చూశాడు. ఏమి డాక్టర్, నన్నే చూస్తూ ఉండినారు? ఆమె టక్కున అడిగేసరికి సుశీల్ తడబడ్డాడు. వెంటనే నర్సు కలగజేసుకుని, ఎందుకలా ఏడుస్తున్నారు? అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు కదా అంది. అయినా ఇక్కడ అలా ఏడవకూడదండి చెప్పింది. పర్వాలేదు, డాక్టర్ గారు చూస్తున్నారు కదా సర్ది చెప్పింది. ఏమమ్మా? హృదయం కదిలి దుఃఖించినాను. అది కూడదా అమ్మా? ఆమె భాషకు నర్సులు అదిరిపడ్డారు. ఏదో పనున్నట్టుగా, ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ అని డాక్టర్ సుశీల్ వేగంగా వెళ్ళిపోయాడు. మిథున్ మాత్రం ఆమె పక్కనే కూర్చుని, వాట్ హ్యాపెండ్? భయపడకండి అన్నాడు క్యాజువల్గా. ఆమె కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. భయమా? నాకా అంది. తడబాటు సర్దుకుంటూ, ఇట్స్ ఓకే తల పంకిస్తూ డాక్టర్ సుశీల్ వెళ్ళిన వైపుగా వెళ్ళిపోయాడు. ఆ వరండా మలుపు దగ్గర చేతులు కట్టుకుని నిలబడి డాక్టర్ సుశీల్ని చూసి పలకరించాడు మిథున్. హలో డాక్టర్, ఏమంటోంది మీ ఎక్స్పెక్టేషన్? నవ్వుతూ అడిగాడు సుశీల్. నిజమే డాక్టర్, ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంది, పర్టికులర్గా ఆమె లాంగ్వేజ్. మిథున్ ఆశ్చర్యంగా అన్నాడు. నాది సేమ్ ఫీలింగ్ డాక్టర్. చూద్దాం, మీరు ఎటు వెళ్తున్నారు? మిథున్ అడిగాడు. డాక్టర్ శశికాంత్ రూమ్కి వస్తారా అడిగాడు సుశీల్. పదండి. సుశీల్తో కలిసి శశికాంత్ రూమ్కి బయలుదేరాడు మిథున్. వాళ్ళ మాటల్లో ఆ స్త్రీయే చోటు చేసుకుంది. వాళ్లకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ స్త్రీ తామిద్దరినీ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉందని, 10 అడుగుల దూరాన్ని మెయింటైన్ కూడా చేస్తోందని. జయ డార్లింగ్, లేవే, టైం 6 అవుతోంది. విద్య హడావుడిగా అందరినీ నిద్రలేపుతోంది. మంచి నిద్రలో ఉన్న జయంతసేన అందమైన ముఖం మీద పరదాల వాలింది చిరాకు.
స్టూపిడ్, డోంట్ డిస్టర్బ్. అట్నుంచి ఇటు తిరిగి పడుకుంది. అమ్మో, నో వార్నింగ్స్ డియర్. ప్రొఫెసర్ 8 కల్లా అసెంబ్లీ అవ్వమన్నారు. లేట్ అయితే బాగుండదు. ఆల్రెడీ ఒక్కొక్కరుగా లేస్తున్నారు. దగ్గరగా కూర్చొని చెప్పింది. చటుక్కున కళ్ళిప్పింది జయంతసేన. ఎస్, తను హైదరాబాద్లో లేదు, మైసూర్లో ఉంది. మై గాడ్, డాడీ రాత్రి కాల్ చేసి ఉంటారు. కంగారుగా సెల్ కోసం వెతికింది. తలగడ కింద నుంచి మంచం మూలకి పడిపోయింది. అది మెల్లిగా వెతుక్కుని చూసింది. కాల్ లాక్ కాదు కదా, సెల్ ఆఫ్ అయిపోయింది. తన ఛార్జింగ్లో కూడా ఉంచలేదు. చిరాగ్గా మంచం దిగింది. మనసు ఇంకా రాత్రి తాలూకు కలలోనే మునిగి ఉంది. ఎంత బాగుందా కళ, చాలా గొప్ప ఫీలింగ్. అరచేతులతో ముఖం కప్పుకొని కళ్ళు తెరిచి చూసుకుంది. ప్రతిరోజు లేవగానే అరచేతులను చూసుకోవటం అలవాటు ఆమెకి. ఆ రోజు మాత్రం కళ్ళు యథాలాపంగా చూసినా మనసులో ఏదో వెలితి. చేతులేంటి ఇలా ఖాళీగా ఉన్నాయి? అరచేతులను తిప్పి తిప్పి చూసుకుంది. పచ్చ పెద్దరాయి పొదిగిన ఉంగరం, చిటికిన వేలికి రవ్వల ఉంగరం ఉండాలే, ఏమైనాయి? జయంతసేన నుదురు ముడుచుకుంది. అరచేతులు, పైగా లత్తుకతో తీర్చిదిద్దిన ఎర్రటి అరచేతులు ఇలా తెల్లగా ఖాళీగా ఉన్నాయేంటి? ఉలిక్కిపడింది. ఏమంది తను? లత్తుక అంటే ఏంటది? ఏంటా లాంగ్వేజ్? ఉంగరాలేంటి? తనకు ఉంగరాలు అలవాటే లేదే. మనసు వర్తమానంలోకి గతంలోకి తోగటం మొదలైంది. రాత్రి కళ ఇది నీ జీవితం కాదు అంటోంది. పొద్దుట మనసు అది నిజంగా కలేనా అంటోంది. లత్తుక అంటే ఏంట వర్డ్? జయంత మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. అనాలోచితంగా కాలు నేల మీదకి ఆన్చబోయి తుళ్ళిపడింది. ఫ్లోరింగ్ ఏంటి ఇలా ఉంది? తను పడుకున్న చోట ముదురు నీలం రంగు మీద రామచిలకలున్న తివాచి ఉండాలి కదా, లేదేంటి? పడకకి కుడివైపు అందమైన నెమళ్ల డిజైన్తో బిగించిన అద్దం ఉండాలే. చటుక్కుని చూసింది. ఆ పక్కన క్లాస్మేట్ నిద్రపోతున్న మంచం, ఐరన్ మంచం కనిపించింది. ఆ అద్దం ఎక్కడా? కొనుక్కుంది. ఏ అద్దం జయ? విద్య జుట్టు దువ్వుకుంటూ అడిగింది. అదే మెలకువ రాగానే మా ముఖం చూసుకునే దర్పణం. అదిరిపడింది విద్య. ఏంటి? రెట్టించింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న జయని పట్టి కుదిపింది. జయ, జయంత ఎక్కడున్నావే? ఏదైనా జానపద సినిమా కల్లోకి కానీ రాలేదు కదా? నవ్వుతూ అడిగింది. విద్యాధరి పట్టి కుదిపిన అదురికి పూర్తిగా బయటపడింది జయంతసేన. ఓహ్ డామిట్, ఆ కళ ఏ కళ జయ? ఆ పీడకల మళ్ళీ వచ్చిందా? ఆందోళనగా అడిగింది విద్య. లేదే, ఇంకేదో. సారీ. లేచి బాత్రూమ్ వైపుగా నడిచింది జయంత. విద్యాధరికి క్షణంపాటు అర్థం కాలేదు. తమ స్నేహితురాలకు అసలు ఏమవుతోంది? ఎంత హ్యాపీగా ఉండేది జయంతసేన. తామందరూ ఎంత జాలీగా గడిపేవాళ్ళు. ఆ దరిద్రపు కళ ఏంటో గాని 2 నెలలుగా ఇదే గోల. ఆమె ఆరోగ్యం కూడా పాడైపోతోంది. కళ్ళ కింద నల్ల నల్లగా అవుతోంది. దేవుడా, జయంతకేం కాకూడదు మనసులోనే ప్రార్థించుకుంది. యథాలాపంగా జయంత పడక కేసు చూసిన విద్య అవాక్కైంది. బహుశా ఎప్పుడూ ఆమె జీవితంలో అంత ఆశ్చర్యపోయి ఉండదు. ఆమె కళ్ళు ఏదో ఒక వింత దృశ్యాన్ని చూస్తున్నట్టుగా వెడల్పైనాయి. అక్కడ జయంత మంచం పక్కన ఓ జడదారి, పూర్వం సినిమాల్లోలా గడ్డం కడుపు దాకా వేలాడుతోంది. తెల్లగా పండిన జుట్టు, మెడలో ఏవో పూసలు, చేతిలో దండం, నుదుట విభూతి రేఖలు. అచ్చంగా ఎవరో మహర్షిలాగా ఉన్నాడాయన. ఛాతీ మీద కూడా విభూతి రేఖలు. క్షణకాలం నవ్వుతూ చూస్తూ అలాగే అదృశ్యమైపోయాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశం వెలిగింది. ఆయన విద్య వైపు ప్రసన్నంగా చూశాడు. ఆ చూపు, ఆ చిరునవ్వు. వయస్సు ఇంత అని చెప్పలేరు. విద్య మెదడు స్తంభించింది. ఏమిటది? ఎవరు? ఎవరది? అడగాలనుకున్న ప్రశ్నలు లోపలే ఉండిపోయాయి. ఒక ఆశ్చర్యం, ఒక భ్రమ. లేక తను చూసింది నిజమేనా? ఒక్క క్షణంలో అదృశ్యం కావడమా? ఇదిలా సాధ్యం? ఇదేమన్నా సినిమానా? చటుక్కున గదంతా పరికించి చూసింది. మిగతా 2 అమ్మాయిలు రెడీ అవుతున్నారు. అంటే తనకు కనిపించిన ఆ వ్యక్తి వీళ్ళకెవరికీ కనపడలేదు. మరి తనకెందుకు కనిపించినట్టు? ఈ వ్యక్తి వల్లనే తమ జయంతికి ఇలా అవుతోందా? అంటే అంటే ఇక నుంచి తనకి జయంతిలాగానే. ఇక పైన ఆలోచించలేకపోయింది విద్య. ఈ విషయం జయకి చెప్పాలా వద్దా? తలంతా గిర్రం తిరిగినట్టయింది. తూలి పడిపోతున్న విద్యని అప్పుడే అడుగా వచ్చిన మరో క్లాస్మేట్ గప్పును పట్టుకుంది. విద్య, వాట్ హ్యాపెండ్ అన్నదా అమ్మాయి. నథింగ్ రమ్య, థ్యాంక్ యూ. మెల్లిగా బెడ్ అంచు మీద కూర్చుంది విద్య. ఈ వాటర్ తాగు. బాటిల్ అందించింది. గడగడ ఎత్తిన బాటిల్ దించకుండా మొత్తం తాగేసింది విద్య. టేక్ రెస్ట్ ఫర్ 5 minutes రా చెప్పి తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. విద్యాధరి రాయిలాగా కూర్చుంది. ఏంటిది? ఎందుకలా అనిపించింది? ఎవరా వ్యక్తి? తనకే ఎందుకు కనిపించాడు? మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? తనకింతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏయ్ విద్య, ఏమైంది? ఎలా ఉన్నావు? అప్పుడే టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన జయంత ఆశ్చర్యంగా అడిగింది. చెప్పాలా వద్దా? ఓయ్ విద్యాధరి, విద్యు పొదిపింది. చెప్పు. సడన్గా స్పృహలోకి వచ్చింది విద్య. చెప్పడం ఏంటే? ఏమైంది? ఎందుకలా ఉన్నావు అంది. ఏం లేదే, కళ్ళు తిరిగినట్టుగా అయితేను.
అయ్యో అదేంటి, ఫీవర్ ఏమైనా వచ్చిందా? కంగారుగా అంది జయంత. లేదు లేదు, నీడ్ నాట్ టు వర్రీ, ఏదో అలా, పర్వాలేదులే సర్దుకుంటూ అంది విద్య. ఆమెకు ఆ బెడ్ దగ్గర కనిపించిన సాధువే ఇంకా కళ్ళల్లో ఉన్నాడు. సరే కానీ విద్య, రాత్రి నాకు కల వచ్చిందే, చాలా చిత్రమైన కళ అంటూ మొత్తం వివరంగా చెప్పసాగింది జయంత. వింటున్న విద్య మొహం గబగబా రంగులు మారసాగింది. నిజంగా తెల్లారాక ఆ కల్లో ఆ అమ్మాయి నేనేనేమో అన్నంత ఫీలింగ్ వచ్చేసిందే. నవ్వుతూ ముగించింది. నయం బతికించావు. ఇంకా నా రాజ్యం ఏది, నా గుర్రం ఎక్కడా అని మా మతులు పోగట్లేదు. విద్య మాటలకి అప్పుడే రూమ్ తలుపు కొట్టిన చప్పుడు తోడే త్రుళ్ళిపడ్డారంతా. తలుపు కవతల తెల్లటి పళ్ళు మెరుస్తూ ఉండగా చేతిలో కాఫీ ఫ్లాస్క్తో ఎన్ని సీను. గుడ్ మార్నింగ్ మేడమ్స్, చిత్రంగా పలకరిస్తూ లోపలికొచ్చాడు. నీలం గళ్ళలుంగి, పొట్టి చేతుల చొక్కా, తలకి టవల్ చుట్టుకున్నాడు. నలుగురికి కాఫీ ఇచ్చాడు. మిమ్మల్ని 8 కల్లా డైనింగ్ హాల్కి రమ్మన్నారు పెద్దాయన అన్నాడు. పెద్దాయనా? జయంత ఆశ్చర్యంగా అడిగింది. అదే ప్రొఫెసర్ ఆనందరామ్ గారు చెప్పాడు. 8:30 కల్లా మనం కోటకు బయలుదేరాలి. నేను వస్తాను మేడమ్స్, నవ్వుతూ వెళ్ళిపోయాడు. సరే మేము వచ్చేస్తామని సార్కి చెప్పు. విద్యను చూస్తే ఏదో విధమైన గౌరవం కలుగుతుంది ఎవరికైనా. ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ, హుందాతనం కనిపిస్తూ ఉంటుంది. మిగతా అమ్మాయిల దగ్గర చూపించే చొరవ విద్య దగ్గర ఎవరూ చూపించరు. సరే మేడం, కప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు. అది సరే విద్య, మన సరంజామా సర్దుకోవాలి. నా వీడియో కెమెరా, మనకు అవసరమైన రెగ్యులర్ థింగ్స్ అన్నీ చెప్పబోయింది. అవన్నీ ఇందాకే సర్దేశాను జయంత. నీ ట్యాబ్లెట్స్ కూడా చెప్పింది విద్య. నాకేమైంది నా ట్యాబ్లెట్స్? చిరాగ్గా ఏదో అనబోయి కిటికీలోంచి బయటకు చూసిన జయంత కళ్ళు దేన్నో భరించలేనట్టుగా ఆందోళనగా పెద్దవైనాయి. మాట్లాడుతున్నది కాస్త సడన్గా ఆగిపోయేసరికి ఆమె నిశ్చేష్టురాల్లా నిలబడ్డ తీరికి అదిరిపోయింది విద్య. మళ్ళీ ఏమైంది? జయ ఏమైంది? దగ్గరగా వెళ్ళి తను కిటికీలోంచి చూసింది విద్య. కిటికీ అవతల చెట్ల గుబుర్ల దగ్గర ఓ వ్యక్తి నిలబడి కిటికీ కేసి తీవ్రంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనిషి ఏమంత బలిష్ఠుడు కాదు కానీ ఏదోలా ఉన్నాడు. మెడలో రకరకాల తాళ్ళు, చేతికి నల్లటి పూసలు కట్టి ఉన్నాయి. జుట్టు ఆడపిల్లల నడినెత్తిన ముడి వేసుకున్నాడు. మొహాన పెద్ద సింధూరం బొట్టు, కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. అతడి చూపు జయంత నిలబడిన కిటికీ కేసి ఎక్కుపెట్టాడు. ఒక్కసారిగా ఒంటి మీద రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఇద్దరికి. వీళ్ల వెనగ్గా వచ్చిన మరో స్టూడెంట్ రమ్య, ఏయ్ ఎవరది, గట్టిగా గొంతు పెంచి అరిచింది. అంతే, మరో నిమిషం చెట్లల్లోకి మాయమయ్యాడు. టైం 8కి ఇంకా 10 నిమిషాలుంది. విద్య సైలెంట్గా జయంతసేనని భుజం మీద చెయ్యేసి కిటికీ మూసేసింది. కిటికీ అయితే మూసేయగలిగింది, జరగబోయేవి ఆపగలదా? ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదూ. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోబెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.